మన ఏడు డబ్బులు ఉంటే కాదు దీవెన అంటే. దీవెన ఏంటో తెలుసా? సమాధానంగా ఉండడం, ఎదురు కలిసి బ్రతకడం అనేది దీవెన, నిజమైన దీవెన. పడిసలా మీరు ఎదురు కలిసి జీవిస్తేనే అంత ఉంటుంది. ఎందుకు ఒక బాగా గుర్తుపెట్టుకోండి, అన్ని కలిగినోడు ఒకరోజు భూమిని అన్ని వదిలేసి వెళ్ళిపోతాడు, ఏమి లేనోడు కూడా వదిలేసి వెళ్ళిపోతాడు. అంటే ఇప్పుడు సంపాదించకపోయినా ఇక్కడే వదిలేయాలి. మనం దేవుడి ముందుకు వెళ్ళినప్పుడు ఉట్టి చేతులతోనే వెళ్తాం, కానీ వెళ్ళే ముందు దేవుడు అక్కడ నువ్వు ఎంత సంపాదించావని అన్నాడు. నీ భార్య నువ్వు ఎలా చూసుకున్నావని భర్తను అడుగుతావు. భర్తను భార్యను చూసినప్పుడు ఏమంటారంటే నీ భార్య నువ్వు ఎలా చూసుకున్నావు, సరే నీ భర్తను ఎలా చూసుకున్నావు అని అడుగుతారు. ప్రజలా దేవుడికి కావాల్సిన వంట కూడా ఆయన ఏది మనకి ఇచ్చారో అది ఇవ్వాలి. నీకు అర్థమవుతుందా? ఆయన ఏది మనకి ఇచ్చారు, భార్య భర్తలు దేవుడు ఇచ్చారు. దేవుడి దగ్గర వెళ్ళినప్పుడు కూడా మన అదే చూపించారు. నువ్వు ఎంత సంపాదించావయ్యా, ఎంత వెనక వేసుకున్నావు, ఎంత ముందు వేసుకున్నావు అరగరు. నీ భార్య ఏది, భర్తను అడుగుతారు నీ భార్య ఏది.